హలో అండి. హాయ్ మేడం. మీ ఫర్నిచర్ షాప్ నేమ్ ఏంటి? మన ఫర్నిచర్ షోరూమ్ నేమ్ వచ్చేసి ఫర్నిచర్ ల్యాండ్ మార్క్. ఓకే. అలాగే మన అడ్రస్ చూసుకుంటే BHL లింగంపల్లి అశోక్ నగర్. ఓకే. బిసైడ్ విజేత సూపర్ మార్కెట్ పక్కనే ఉంటాయి. ఓకే. మంచి 60% ఫ్లాట్ డిస్కౌంట్ తో పాటు కొన్ని గిఫ్ట్స్ కూడా చూపించేద్దాం ఇప్పుడు మనం. ఓకే ఓకే అండి. ఇదేంటంటే 1 లక్ష పర్చేస్ చేస్తే 1 బీన్ బ్యాగ్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ 15 to 20 కిలోమీటర్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. ఓకే. అలాగే 2 లక్ష పర్చేస్ చేసుకుంటే గిఫ్ట్ బాక్స్ అలాగే బీన్ బ్యాగ్ 20 to 150 కిలోమీటర్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది. 60% ఫ్లాట్ డిస్కౌంట్స్ తో కొన్ని సోఫాలు చూసేద్దాం, వచ్చేసేయండి. 3 ప్లేస్ లాంజర్ అన్నమాట. నార్మల్ గా లాంజర్ లో రెస్ట్ చేయొచ్చు. నార్మల్ గా రెక్లైనర్ తీసుకుంటారు కదా, ఇది మనకు రెస్టబుల్ ఉంది, పడుకోవచ్చు అండ్ కూర్చోవచ్చు. అండ్ దీంట్లో చూసుకుంటే మనకు ప్రెసెంట్ రెక్లైనర్స్ అయితే లేవు. ఇన్ కేస్ మీకు రెక్లైనర్స్ కావాలనుకుంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దానికి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ అన్నమాట. సో డస్ట్ క్యాచ్ చేయడం, వాటర్ క్యాచ్ చేయడం అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మెయింటెనెన్స్ ఈజీగానే ఉంటుంది. కాస్ట్ వచ్చేసి మన దగ్గర జస్ట్ 32,500కి ఇచ్చేసిన. ఓకే ఓకే. ఈ సోఫా ఏంటండి చూడటానికి చాలా బాగుంది. ఒక 80,000 వరకు ఉంటుందా? లేదండి, జస్ట్ 37,999కి మనకు టోటల్ సోఫా వచ్చేస్తుంది. నేను చూపించేస్తాను. ఇప్పుడు నేను కూర్చుంది అయితే 3 సీటర్ ప్లస్ 2 సీటర్ అండ్ సంటే టేబుల్ వస్తుంది. అలాగే 2 పఫీస్ అంటే టోటల్లీ 7 సీటర్ సోఫా అన్నమాట. మార్కెట్ లో చూసుకుంటే 65,000 వరకు ఉంటది. బట్ మన దగ్గర జస్ట్ 37,999కి ఇచ్చేస్తుంది. అది కూడా విత్ 5 years వారంటీతో వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, జీరో మెయింటెనెన్స్. ఏదైనా మరకలు పడితే షాంపూ వాటర్ క్లీన్ లేదా వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి. అలాగే మీడియం సాఫ్ట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. 40 డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది. విత్ 5 years వరకు స్టిచ్చింగ్, ఫోమింగ్, వుడ్ ఏదైనా అయినా ప్రాబ్లం ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇది జస్ట్ 35,500కే ఇచ్చేస్తున్నాం. 1 3R ఉంటుంది. 360 degrees అనేది మనకి ఇలా రౌండ్ గా రొటేట్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మనకు ఎలా అంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటది, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ కి కూడా ఇలా పుష్ అవుతుంది అన్నమాట. ఇలా మొత్తం ఇట్లా బెండ్ చేసుకొని స్లీప్ చేయొచ్చు. సో మనకి ఇది ఒక రెక్లైనర్ మాత్రం వస్తుంది. 3 సీటర్ అండ్ సింగిల్ సీట్ వచ్చేసి నార్మల్ అన్నమాట. మార్కెట్ లో దీని కాస్ట్ చూసుకుంటే మినిమం ఒక 65,000 70,000 వరకు ఉంటది. బట్ మన దగ్గర అయితే 35,500కే ఇచ్చేస్తున్నాం. ఈ మోడల్ ఏంటండి? ఈ మోడల్ వచ్చేసి ఎల్ షేప్ అన్నమాట. కార్నర్ సోఫా 2 సీటర్ ప్లస్ 2 సీటర్ సింగిల్ సీట్ అలాగే కార్నర్ వస్తుంది. ఇది కూడా మనకు స్వెట్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది. దీన్ని కూడా మనం జీరో మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. వాక్యూమ్ క్లీనర్ కానీ వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకు ఫోమింగ్ చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ విత్ 5 years వారంటీతో. మన దగ్గర ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో ఇవి మార్కెట్ లో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇచ్చే ప్రైజెస్ అన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైజెస్, అది కూడా 60% ఫ్లాట్ డిస్కౌంట్ తో. కాబట్టి నేను ఇప్పుడు చూపించే మోడల్స్ లో కార్ట్స్ కానీ డైనింగ్స్ కానీ మన దగ్గర ఓవర్ స్టాక్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని చూపిస్తున్నాము. అన్ని చూపించడానికి వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో మీరు ఒకసారి స్టోర్ విజిట్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మనకు ఇక్కడ నెంబర్ అయితే ఇస్తాము స్క్రీన్ మీద. మన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. అలాగే నేను కూడా ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. దీని కాస్ట్ మన దగ్గర జస్ట్ 30,500కే ఇచ్చేస్తున్నాం. ఈ సోఫా ఏ మోడల్ అండి? ఇది మనకు రెక్లైనర్ కాదు, నార్మల్ గా ఎల్ షేప్ కూడా కాదు. నార్మల్ 311 సోఫా కాబట్టి ఎగ్జాక్ట్ మనం ఎల్ షేప్ సోఫా తీసుకుంటే దానికి మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటది. రెక్లైనర్ తీసుకున్నా అది రౌండ్ ఆఫ్ అవుతుంది కాబట్టి దానికి కూడా స్పేస్ కావాలి. కానీ ఈ సోఫాకి అయితే ఎక్కడైనా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఎలా అంటే బాల్కనీలో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా స్పేస్ ఉంటే పెట్టుకోవచ్చు. 3 సీటర్ ఎలాగో హాల్లో వచ్చేస్తుంది. ఈ సింగిల్స్ ఏవైతే ఉన్నాయో అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీని ప్రైస్ చూసుకుంటే మన దగ్గర జస్ట్ 22,500కే ఇచ్చేస్తున్నాం. ఇది కూడా మనకు రెక్లైనర్ మోడల్ అండి. ఇందులో మనకు RRR ఉండదు, ఎంఆర్ అంటే జస్ట్ లెగ్స్ దగ్గర ఓపెన్ అయ్యి బ్యాక్ కి పుష్ అవుతుంది. అండ్ 1 సీట్ ఇంకో సింగిల్ చైర్ అదైతే ఉందో అది నార్మల్ ఉంటుంది. అలాగే 3 సీటర్ కూడా నార్మల్, అంటే ఆ రెండు వితౌట్ రెక్లైనర్. ఓన్లీ 1 సింగిల్ చైర్ మాత్రమే విత్ రెక్లైనర్. సో దీని కాస్ట్
మనం మార్కెట్ లో ఒక్క సింగిల్ చైర్ కొనుక్కోవాలంటే 23,000 వరకు పెట్టాలి. బట్ మన దగ్గర జస్ట్ 31,999 కి మొత్తం సెట్టే వచ్చేస్తుంది. ఇది 311 సోఫా. కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఈ 2 సింగిల్ చైర్స్ ఏదైతే ఉందో ఇందులో మనకు 2 పవర్ రిక్లైనర్స్ ఉన్నాయి. పవర్ రిక్లైనర్ అంటే మనం స్విచ్ బోర్డ్ కి కనెక్ట్ చేసి పెట్టుకుంటే బ్యాటరీ టైప్ అన్నమాట. ఆన్ అండ్ ఆఫ్ చార్జ్ అక్కడే ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడైతే యూజ్ చేయాలని అనుకుంటామో అప్పుడు వేసుకొని మళ్ళీ యూజ్ చేయనప్పుడేమో తీసేయచ్చు. సో ఇది మనకు రెగ్జిన్ లో ఉంది కాబట్టి వాటర్ వెళ్తుంది, డస్ట్ పడుతుంది, అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎలాంటి ఆయిల్ ఫుడ్ పడినా ఇన్ కేస్ మీరు ఏది తీసుకొచ్చి పోసినా అందు లోపలికి వెళ్ళదు అది. ఇంకా మెయింటెనెన్స్ చూసుకుంటే మంత్లీ 1 టైం చేసుకున్నా చాలా బెటర్ గానే క్లీన్ అయిపోతుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్, ఎందుకంటే రెగ్జిన్ సోఫా కదా, ఎక్కువ మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు. సోఫా కమ్ బెడ్ ఇది ఏంటంటే మనకు మల్టీపర్పస్ యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇదిగోండి నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. క్లోజింగ్ ఇలా. ఇప్పుడు ఇది మనకు బెడ్ లేదు, మనకు బెడ్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసేస్తే బెడ్ అయిపోతుంది. ఇలా పడుకుంటే రెక్లైనర్ టైప్ యూజ్ చేసినట్టు జస్ట్ లాంచర్ అండ్ మోడల్ అనమాట. కేస్ పడుకోవాలనుకుంటే అడ్డంలో పడుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ రెస్ట్, చిన్న పిల్లల్ని ఎవరైనా పడుకోబెట్టినప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంది, ఏదైనా టాయ్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి. సో దీని కాస్ట్ మీరు ఎక్స్పెక్ట్ అయినా అయితే ఒక 60,000 వరకు ఉంటుంది. బట్ ఇది మన దగ్గర 30,500 కి ఇచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే నార్మల్ గా ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఇంత మంచి గిఫ్ట్ ఇస్తే లైఫ్ లో మనల్ని ఎప్పుడు ఎవరు కూడా మర్చిపోలేరు. అలాంటి మంచి ఆఫర్ నేను తీసుకొచ్చేసాను ఇప్పుడు. ఇదేంటంటే 5x6 కాట్, అలాగే మ్యాట్రస్ చూసుకుంటే ఇక్కడ మనకు 2 పిల్లోస్ అండ్ దీనికి బెడ్షీట్ కూడా ఇస్తున్నాం మనం. అలాగే ఇదేంటంటే బెడ్ సైడ్ టేబుల్. ఇది బెడ్ సైడ్ టేబుల్, 4 సీటర్ టేకు డైనింగ్ టేబుల్, అలాగే చూసుకుంటే వార్డ్రోబ్, మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్. సో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది అనేసి మీరు క్వాలిటీ కాంప్రమైజ్ ఉంటదని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే దీంతో పాటు మనం ఒక 311 సోఫా కూడా ఇస్తున్నాము. దీని కాస్ట్ చూసుకుంటే మనం మార్కెట్ లో విడివిడిగా ఒకటి కొంటే ఎంత ఉంటుందో మనకు తెలుసు. కానీ ఇది మొత్తం చూసుకుంటే గనక 69,999 కే ఇచ్చేస్తున్నాం. 1 రూపీ తక్కువ, 70,000 కి మాత్రమే. సో ఈ ఆఫర్ మిస్ అవ్వకుండా మీరు తొందరగా వచ్చేసి బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ కాట్ అన్నమాట, 5x6 అండ్ ఇది వితౌట్ స్టోరేజ్ లో ఉంది. దీని కాస్ట్ చూసుకుంటే మన దగ్గర జస్ట్ 25,000 కి మాత్రమే ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన మోడల్స్ లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మన దగ్గరకు వచ్చి మీరు చూపిస్తే గనక ఇక్కడ మనం ఏదైతే చెప్తున్నామో ఆ ప్రైజెస్ కి మనం తప్పకుండా ఇచ్చేస్తాము విత్ 5 years వారంటీతో పాటు. ఇది మనకు 6x6.5 కాట్ అన్నమాట. సో పైన ఫ్రేమింగ్ అంతా చూసుకుంటే షీషం వుడ్, సైడ్ సపోర్ట్ లెగ్స్ రీపర్స్ చూసుకుంటే టేక్ వుడ్ తో వస్తాయి. అండ్ మ్యాట్రస్ కింద చూసుకుంటే 18mm మార్షల్ కంపెనీ థిక్నెస్ ప్లైవుడ్ అయితే యూజ్ చేసామండి. దీనికి కూడా మనం 5 years వారంటీ ఇస్తున్నాము. సో సీసం వుడ్ అనగానే మనకు వచ్చే మైండ్ లో ఒక థాట్ ఏంటంటే ఒక 50,000 ఉంటుంది. ఇలాంటి నార్మల్ మంచం కొనుక్కోవాలన్నా 50,000 వరకు ఉంటుందని అనుకుంటాము. బట్ మన దగ్గర అయితే జస్ట్ 17,999 కి 6x6.5 మంచమే ఇచ్చేస్తున్నాం. 5x6 కాట్ ఇది కౌంటర్ మోడల్ అని పిలుస్తాము. అలాగే ఇక్కడ చూసుకుంటే స్టోరేజ్ కూడా ఉంటుంది, బుక్స్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ ఇది చూస్తే గనక ఈ కాట్ వితౌట్ స్టోరేజ్ లో ఉంది మనకు. వితౌట్ స్టోరేజ్ అండ్ వితౌట్ మ్యాట్రెస్ కాస్ట్ అయితే చెప్తాను 20,500 కే వచ్చేస్తుంది. అండ్ మీకు పైన ఫ్రేమింగ్ అంతా చూసుకుంటే టేక్వుడే వస్తుందండి. మార్కెట్ కంటే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ ప్రైస్. సో మీరు లేట్ చేయకుండా తొందరగా వచ్చి బుక్ చేసేసుకోండి. ఇప్పుడు మనం డైనింగ్ సెక్షన్ లో వచ్చేసాము. కొన్ని డైనింగ్ టేబుల్స్ అయితే చూపిస్తాను ఇక్కడ. సో మన దగ్గర ఇవే కాకుండా ఇంకా స్టాక్ అయితే ఉంటుందండి. మీరు ఒకసారి స్టోర్ విజిట్ అవుతే మన దగ్గర సోఫాలు కూడా ఉంటాయి, వుడెన్ సోఫాస్. ఈ చైర్స్ డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలనుకుంటేనే వుడ్లోనే 30,000 వరకు పెట్టాలి. కానీ మన దగ్గర జస్ట్ 37,999 కే మనకు 4 చైర్స్, బెంచ్ అండ్ 4x6 మార్బుల్ డైనింగ్ టేబులే వచ్చేస్తుంది టోటల్గా. అండ్ అలా అనేసి మనం క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే ఏమి ఉండదు. మీరు ఒకసారి స్టోర్ విజిట్ అవుతే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. నేను చెప్పాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ క్వాలిటీ ఏంటి ఏందనేది. ఇక్కడ పైన మనకి ఇక్కడ ఫ్లవర్స్ డిజైన్ ఏమైనా చూసుకుంటే టేక్వుడ్తోనే ఉంటాయి. అండ్ బెంచ్కి కింద వుడ్ అవన్నీ చూసుకున్నా కానీ కంప్లీట్ టేక్వుడ్తోనే ఉంటాయి. సో దీని కాస్ట్ అయితే మీకు తెలుసు కదా 37,999. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి
ఇదైతే చాలా హెవీ డైనింగ్ టేబుల్, మినిమం 2 lakhs ఉంటుంది ఈ డైనింగ్ టేబుల్కి మార్కెట్లో చూసుకుంటే కనుక. ఎందుకు అని అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అక్కడ చైర్ వెనకాల మనం పాలిస్టర్ డిజైన్ వుడ్ అయితే యూజ్ చేసాము. క్లియర్గా చూసుకోండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇక్కడ పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటుంది అనే డౌటే అవసరం లేదు. షాంపూ వాటర్ క్లీన్ చేసుకోవచ్చు లేదా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మార్బుల్ విషయానికి వచ్చేస్తే ఇది మార్బుల్ చూసుకుంటే 5/3 అయితే ఉంది అండ్ ఇండో ఇటాలియన్. ఇక్కడ చూసుకుంటే మనకు కింద బేస్ మిడిల్ బేస్ ఇచ్చారు కంప్లీట్గా. మీరు ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మోడల్ అయితే. అండ్ దీని కాస్ట్ మాక్సిమం మీ ఎక్స్పెక్టేషన్ అయితే ఒక 2 లక్షల వరకు. బట్ మన దగ్గర అయితే జస్ట్ 57,999కి ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ ఇచ్చేస్తున్నాం. ఇది చూడండి చాలా బాగుంది, వావ్ కలర్ కదా. వైట్ అయితే చాలా బాగుంటుంది. వైట్ కలర్ డ్రెస్ అయినా సరే, అది వైట్లో ఉన్నది ఏదైనా సరే చాలా బ్యూటిఫుల్ అని చెప్తాము. ఎందుకంటే ఇది ఆనిక్స్ మార్బుల్, ప్యూర్ ఆనిక్స్ మార్బుల్. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కింద టార్చ్ పెట్టి చూసి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఫినిషింగ్లో మనం ఇంకా వేరే వుడ్ ఏమైనా మిక్సింగ్ ఉందేమో అలాంటి డౌట్సే అవసరం లేదు. ఇది ప్యూర్ న్యాచురల్ మార్బుల్ ఆనిక్స్. అండ్ ఇక్కడ పైన ఫ్రేమింగ్ అంతా మనం చైర్స్కి టేక్వుడ్ డిజైన్ అయితే ఇచ్చేసాము. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చైర్కి బ్యాక్ కుషనింగ్ అది స్వెట్ ఫ్యాబ్రిక్. మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటుంది. సో ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది కదా, దీని కాస్ట్ మీ ఎక్స్పెక్టేషన్ ఒక 80,000 లేదా 60-65,000. బట్ మన దగ్గర 55,999కి ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ ఇస్తున్నాము. ఇన్ కేస్ మీరు న్యూ హౌస్ కట్టించుకుంటే మాత్రం మీ ఏరియా పెద్దగా ఉంటే ఇదైతే చాలా సూపర్గా సెట్ అయిపోతుంది. సో మీరు తొందరగా వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వుడెన్లో చూసుకుంటే కనుక ఇక్కడ మనకు లోపల గోల్డెన్ బెడింగ్తో ఫ్లవర్స్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం ఫ్లవర్స్ కానీ పెబుల్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. అండ్ పైన ఫ్రేమింగ్ వరకు చూసుకుంటే కనుక టేకుడ్ వచ్చింది. దీనికి పురుగులు పట్టడం, ఇన్ కేస్ ఇలా పొడిగా రాలడం ఇలాంటివి అవుతాయనే టెన్షన్ అయితే అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రెడీ అయిపోతామో అప్పుడే దీనికి కావాల్సిన స్ప్రేస్ కానీ అవన్నీ మనం ఆల్రెడీ చేసేసి ఉంటాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో దీని కాస్ట్ విషయానికి చూసుకుంటే కనుక 25,999కే ఇచ్చేస్తున్నాము. మళ్ళీ దీని డైమెన్షన్ చూసుకుంటే కనుక 5/3 ఉంటుంది విత్ 6 చైర్స్. నెక్స్ట్ వచ్చేసి 4 seater డైనింగ్ టేబుల్ విత్ గ్లాస్. డైమెన్షన్ చూసుకుంటే 3/6 అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఓపెన్ ప్లేస్ స్టోరేజ్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ మన దగ్గర 23,999కే వస్తుంది. నెక్స్ట్ మోడల్ చూసేద్దాం. ఇది మొత్తం మహాభారత్ చూసారా, మీరు చాలా డిఫరెంట్గా ఉంది. మీరు ఒకటి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఇది మీరు కొనుక్కున్న దీనిపైన తింటున్నప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసి దీంట్లో మన మహాభారతం అంతా క్లియర్గా ఉంటుంది. దీన్ని మనం ఫర్నిచర్ ఫీల్డ్లో చూసుకుంటే కనుక షెనై మోడల్ అని పిలుస్తాము. ఇక్కడ ఫ్లవర్స్ పెబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇంత మంచి డైనింగ్ టేబుల్ మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే మినిమం 40,000. బట్ మన ఫర్నిచర్ ల్యాండ్మార్క్లో జస్ట్ 25,999కే ఇచ్చేస్తున్నాము. ఫాస్ట్గా వచ్చేసేయండి. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఉన్న డైనింగ్ టేబుల్స్ ఐటమ్స్ని మీరు కొనుక్కొని హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.